రైలులోని ఫస్ట్ ఏసీ కూపెను గులాబీలు, మల్లెపూలు, బెలూన్లు, లైట్లు, ఐ లవ్ యూ అలంకరణతో హనీమూన్ సూట్లా ముస్తాబు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా హనీమూన్ ఎక్స్ప్రెస్, సుహాగ్ రాత్ ఎక్స్ప్రెస్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో నవదంపతుల కోసం ఒక ఫస్ట్ ఏసీ కూపెన్ను బెలూన్లు, పూలతో అలంకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో నవదంపతుల కోసం ఒక ఫస్ట్ ఏసీ కూపెను బెలూన్లు, పూలతో అలంకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా అనధికారిక చర్య అని స్పష్టం చేయడమే కాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన టికెట్ ఎగ్జామినర్ను సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా రైల్లోకి ప్రవేశించిన డెకరేటర్పై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి శాఖాపరమైన విచారణ ఆదేశించింది. జూన్ 7న నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు నెంబర్ 11002లో ప్రయాణిస్తున్న నవదంపతులు తాము ప్రయాణించే ఫస్ట్ ఏసీ కూపెను అలంకరించేందుకు ఆన్లైన్లో ఒక ప్రైవేటు డెకరేటర్ను నియమించుకున్నారు. జాల్నా స్టేషన్లో రైలు ఆగినప్పుడు డెకరేటర్ బృందం ఎలాంటి అనుమతి లేకుండా కోచ్లోకి ప్రవేశించింది. కూపే ప్రవేశం ద్వారా వద్ద గులాబీ రంగు కట్టెలు, లోపల ఎరుపు, తెలుపు బెలూన్లు, పూలదండలు, బెర్త్పై గులాబీ రేకులతో అందంగా అలంకరించారు. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి కారులో వచ్చిన జంట రైలు ఎక్కేలోపే ఈ అలంకరణ పూర్తి చేశారు. అనంతరం ఈ అలంకరణకు సంబంధించిన వీడియోను సదరు ఈవెంట్ డెకరేషన్ కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. వీడియో వైరల్ కావడంతో రైల్వే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులు కోచ్లోకి ఎలా ప్రవేశించారనే దానిపై తక్షణమే విచారణ ప్రారంభించారు. ఈ ఘటనను తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించిన రైల్వే శాఖ ఆ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గిరీష్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లోపం ఎలా జరిగిందో, దీనికి ఇంకా ఎవరెవరు బాధ్యులో తేల్చేందుకు ఉన్నత స్థాయి శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో అనుమతి లేకుండా రైల్లోకి ప్రవేశించడం, సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం, రైల్వే ఆస్తులపైకి అక్రమంగా చొరబట్టడం వంటి నేరాల కింద డెకరేటర్పై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైళ్లలో వ్యక్తిగత వేడుకల కోసం భద్రతా నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు వెండర్లకు ఇది ఒక హెచ్చరిక అని అధికారులు పేర్కొన్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి అద్భుతమైన మార్గమని ప్రశంసించగా, మరికొందరు రైల్వే కోచ్లో ఇలాంటి అలంకరణకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఇంకొందరు బెలూన్లు, కాగితం వంటి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.